మహబూబాబాద్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉండేందుకు పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రధాన వీధుల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్న నేతృత్వంలో పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఇక వికారాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో ధర్నా చేయడం సబబు కాదన్నారు జిల్లా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య. ఇక ఆ ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నేతల మహాధర్నాకు అనుమతి నిరాకరించామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 163 బెటాలియన్ NS 2023 144 సెక్షన్ అమలు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు పట్టణంలో 144 సెక్షన్ విధించమైనది. ఎందుకనగా లగచెర్ల అనే గ్రామంలో వికారాబాద్కి సంబంధించిన గ్రామంలో అక్కడ ల్యాండ్స్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. అక్కడ వారం రోజుల క్రితం అక్కడ గొడవ ఆఫీసర్స్ మీద దాడి జరిగిన విషయం దానికి సంబంధించి దానికి ఎగనిస్ట్ గా టీ కాన్ఫరెన్స్ అయినటువంటి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ లో కొంతమంది నాయక గ్రూపులు కొన్ని పార్టీలు అక్కడ పురస్కరించుకుని ఇక్కడ మహబూబాబాద్ పట్టణంలో ఇష్యూ చేయాలని చెప్పి ఈ రోజు మహాధర్నాకు పిలవడం జరిగింది. దీనికి కేటీఆర్ గారు దాని తర్వాత అన్ని పార్టీల నాయకులు మహాధర్నాలో పాల్గొన్నట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. దానికి నిరసనగా ఆ ఇష్యూ మనకు సంబంధం లేదు, మన జిల్లా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఇక్కడ